దేశంలో కరోనా అలజడి మళ్లీ కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్ణాటకలో 2 కరోనా మరణాలు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరోవైపు అన్ని రాష్ట్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా కొత్త వేరియంట్ JN1 క్రమంగా దేశమంతటా విస్తరిస్తోంది. గోవాలో JN1 వేరియంట్ కేసులు భారీగా బయటపడడం కలకలం సృష్టిస్తోంది. గోవాలో 19 మంది కరోనా కొత్త వేరియంట్ బారిన పడ్డారు. దీంతో కోవిడ్పై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపింది. మహారాష్ట్ర, కేరళలోనూ ఒక్కొక్క కేసు నమోదైంది. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 14 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. బుధవారం 538 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. నమోదైన 6 కేసులు హైదరాబాద్లోనే వెలుగు చూశాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్లో 50 బెడ్లు సిద్ధం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కోవిడ్ కేసులపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేలా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కోవిడ్పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేరళ, శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే హోమ్ ఐసోలేషన్ పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000కి పైగా టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే PPE కిట్లు, RT-PCR టెస్ట్ కిట్లు సిద్ధం చేసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇండియాలో బుధవారం ఒక్కరోజే మొత్తం కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు 21 నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 614 కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ కేసులు స్వల్పమేనని తెలిపింది కేంద్రం. ఇండియాలో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2311కు చేరింది. కొత్త వేరియంట్ JN1ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే ప్రజల ఆరోగ్యానికి ఇదేమంత ప్రమాదకరంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. అయితే కరోనా మొదటి, సెకండ్ వేవ్ పైన WHO ఇలాంటి ఉదాసీన అభిప్రాయాలే వ్యక్తం చేసింది. కానీ కరోనా లక్షలాది ప్రాణాలను బలిపెట్టింది. అందుకే ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు ఉపయోగించాలని కోరుతున్నారు.